హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ చేయబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి మల్లె చెట్టు అనేసి. ఈ ఫోక్ సాంగ్ మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన ఈశ్వర్ సాయి గారు అండ్ వైష్ణవి సోని గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ విషయానికి వస్తే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే గనక ఒక జాతరలో అంటే శ్రీరామనవమి అన్నట్టుగా ఆ జాతరలో అబ్బాయి అమ్మాయిని చాలా విధాలుగా పొగుడుతూ ఉంటాడు అన్నట్టు. తన అందాన్ని వర్ణిస్తూ, తన ఒక్క సొగసులను పొగుడుతూ, తన ఎంత బాగుంది అనేసి పొగడడం వల్ల అమ్మాయి కూడా ఇంప్రెస్ అయిపోయి తనంటే ప్రేమలో మునిగిపోవడం జరుగుతుంది అన్నట్టుగా. అలాగే వచ్చేసి అదే టైంలో అయితే అమ్మాయి వాళ్ళ రిలేషన్ అబ్బాయిని వెళ్ళమనేసి బెదిరించడం జరుగుతుంది అన్నట్టుగా. తను వెళ్ళిపోతుండడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మాయి తన కోసం వస్తుందా, మళ్ళీ వీళ్ళ ప్రేమ కొనసాగుతుందా లేదా, లేకపోతే పార్ట్ 2 ఉందా అనేది మీరు ఈ సాంగ్ ని వీడియోలో చూడడం తప్పదన్నట్టుగా. అయితే ఈ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే అందులో చాలా 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 క్రెడిట్ వచ్చేసి డైరెక్షన్ అండ్ కొరియోగ్రాఫర్ది అనేసి 100% చెప్పొచ్చు. ఈ వీడియో చూసిన ఎవరైనా ఈ సాంగ్ డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరైనా ఉన్నారనంటే అది మన శేఖర్ వైరస్ గారు అనేసి చెప్పాలి. ఎంత సూపర్ గా కొరియోగ్రఫీ అండ్ డైరెక్షన్ చేశాడు అనేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత హ్యాట్సప్ చెప్తారు 100%. ఎందుకంటే అంత పెద్ద భారీ సెట్లు వేపించి మరి ఒక టెంపుల్లో చాలా మంది జనాలతోని శ్రీరామ నవమి జాతర అంటూ ఎలా ఉంటుందో సో అదే విధంగా ఏ మాత్రం తగ్గకుండా కొరియోగ్రఫీ మాత్రం చేయడం జరిగింది అన్నట్టుగా. మీరు చూడండి 100% మీకు నచ్చుతుంది. నేను ఇంత చెప్తున్నానంటే అయితే ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా ఇచ్చిన వారి గొప్పతనం ఉందనేసి చెప్పవచ్చు. ఆ లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక గుర్రం శ్రావణ్ కుమార్ గారు ఈ సాంగ్ కు లిరిక్స్ ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, అమ్మాయిని పొగుడుతూ అబ్బాయి ఒక సాంగ్ పాడుతూ ఉంటాడు అన్నట్టుగా. సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే మన కళ్యాణ్ కీస్ గారు భారీగా అంటే భారీగా ఈ సాంగ్ కు బ్యూటిఫుల్ గా మ్యూజిక్ ఇచ్చాడనేసి అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు డూప్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే కమ్లీ పటేల్ గారు ఈ సాంగ్ డోప్ గా చాలా బాగా చేశారనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ పాడిన వాళ్ళు ఎవరనేసి అంటే గనక బొడ్డు దిలీప్ కుమార్ గారు ఈ సాంగ్ పాడడం జరిగిందండి. తన ఎనర్జీని అంత యూజ్ చేసి ఈ సాంగ్ పైన అంత ఎఫర్ట్ పెట్టి పాడడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. మీ అందరికీ నచ్చుతుంది. ఇందులో ఏ ఒక్కటి తక్కువ అయిందనేసి నేనైతే చెప్పలేను. అన్ని సూపర్గా ఉన్నాయి. మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ, డైరెక్షన్ కానీ, డోప్ కానీ, సింగర్స్ కానీ, యాక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనేసి నేను ఈ సాంగ్ ను మేము కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరు తప్పకుండా చూడండి. ఈ సాంగ్ మీకు 100% నచ్చుతుంది.